నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్న బాలినేని, ఆహ్వానించిన డిప్యూటీ సీఎం. మరిన్ని మంచి రోజులు రాబోతున్నాయి. ప్రాతూరులో ఎమ్మెల్సీ అనురాధ వాయిస్. అభివృద్ధి వదిలేసి రాద్ధాంతం చేస్తున్నారు. వైసీపీ ఇన్ఛార్జ్ వేమారెడ్డి విమర్శ. నీ స్వరం అద్భుతం, కవిత శీర్షికలో అక్షర నివాళి. మంగళగిరిలోని జనసేన సెంట్రల్ ఆఫీసులో వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య తదితరులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. రిపోర్ట్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరి కేంద్ర కార్యాలయంలో గురువారం సాయంత్రం వైసీపీ అగ్రనేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే రోసయ్య తదితర ప్రముఖులు జనసేన పార్టీలో చేరారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ సాదర స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడారు. జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు పార్టీలో చేరిన ఉద్దేశం కూడా క్షేత్రస్థాయిలో ప్రజానీకం ఏదైతే డిమాండ్ ఉందో, ప్రజానీకం అందరూ కూడా జనసేన బాగుంటుంది, రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి ఫ్యూచర్ ఉంది, ఈ పార్టీకి మంచి ఫ్యూచర్ ఉందని ప్రతి ఒక్కరికి నుంచి మనకు వస్తున్న నినాదం. సో ఏదైతే గత 5 సంవత్సరాల నుంచి సరైన గుర్తింపు లేక, పనిచేసేవాడికి గుర్తింపు లేదు. సో ఈరోజు ఏదైతే జనసేన సైనికులందరూ కూడా కోరుకుంటా ఉన్నారో దానికి అనుగుణంగా మేము పనిచేయడం జరుగుతూ ఉంది. మరి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది, రాబోయే రోజుల్లో మరింతగా జనసేన అభివృద్ధికి మేమందరం పాటుపడతామని చెప్పి తెలియజేస్తాం. అలాగే మరి మంగళగిరిలో పెద్దలు సురేంద్ర గారు కానీ, వాససీనులు కానీ, లేకపోతే మన వెంకట్రావు కానీ, లింగినేని శ్రీనివాస్ గారు, అందరం ప్రతి ఒక్కరు కూడా మరి ఈ ప్రాంతంలో జనసేన అభివృద్ధికి మేమందరం కూడా కృషి చేస్తాం. తప్పకుండా మాకు రాజకీయాలు కొత్త ఏం కాదు. గత 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో నేను పనిచేస్తూ ఉన్నాను. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం కానీ శాశ్వత మిత్రుత్వం అనేది ఉండదు. తప్పకుండా మనం కలిసి పనిచేయడం కోసం అక్కడ ఎటువంటి అభ్యంతరం లేదు. లేదు, ఇప్పటివరకు ఎటువంటి పార్టీలో లాంఛనంగా చేరడం జరిగింది. తప్పకుండా పార్టీ మన డెవలప్మెంట్ కోసం తప్పకుండా నా వంతు నేను కృషి చేస్తానని తెలియజేస్తాను. ఎంటీఎంసీ పరిధిలోని ప్రాతూరు సచివాలయం ఎదుట గురువారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. సీఎం చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమంకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని, ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం కుంచనపల్లి, ప్రాతూరు, గుండిమెడ, చెర్రావూరు, మెల్లెంపూడి గ్రామాలకు సంబంధించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ప్రాతూరు సచివాలయం ఎదుట నిర్వహించారు. 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం, మేధస్సుతో రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్నారన్నారు. చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్సీ శ్రీమతి పంచుమర్తి అనురాధ గారు, ఏడీసీ శకుంతల గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి నాయకులు రావడం, విరివిరిగా ప్రజలు పాల్గొనడం చాలా సంతోషం. సంక్షోభంలో సంక్షేమం అందించే విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లో ప్రజలకు చేసినటువంటి అభివృద్ధిని ప్రజలకు వివరించి, మనం చూసుకున్నట్లయితే చెప్పిన విధంగా గత ప్రభుత్వం పెన్షన్ని 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల కాలం పడితే, మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెన్షన్ పెంచుతానని చెప్పటం, అదేవిధంగా ఏప్రిల్, మే, జూన్ నెల కూడా కలిపి
మరి జూలై నెలలో 7,000 రూపాయలు ఇంటి వద్దకే తీసుకెళ్ళి దేశంలో ఎన్నడీ జరగని విధంగా స్వయంగా మొదటి పెన్షన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం చాలా సంతోషం. ముందు మా సచివాలయం సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఎమ్మెల్సీ అనురాధ గారికి, వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మంచి స్పందన ఇచ్చారు ప్రజలు కూడా, గ్రామ ప్రజలు కూడా అందరూ చక్కగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ కార్యక్రమంలో మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ కె శకుంతల, తాడేపల్లి మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు బొర్రా కృష్ణవందన, ప్రాతూరు గ్రామ టీడీపీ అధ్యక్షులు అరవపల్లి శ్రీనివాస్, తాడేపల్లి మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి లాల్చంద్, గుండెమెడ రమేష్, కానుగోలు కోటేశ్వరరావు, కంచర్ల రంగారావు, షేక్ నాగుల్, శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు. మీకు తెలుసా, శ్రీలంక నూతన ప్రధానమంత్రి ఎవరు? శ్రీలంక నూతన ప్రధానమంత్రి హరిణి అమరసూర్య. మంగళగిరిలోని వైఎస్ఆర్సీపీ ఎంటీఎంసీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులైన దొంతిరెడ్డి వేమారెడ్డిని నియోజకవర్గంలోని పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు కలిసి శాలువాలతో సత్కరించి బొకేలను అందజేసి అభినందనలు తెలిపారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మునగాల మల్లేశ్వరరావు, ఆకురాతి రాజేష్, సంకే సునీత, ఎండి ఫిరోజ్, తాడిబోయిన సుబ్బారావు, మీనిగ ఆంజనేయులు, నాలి వెంకటకృష్ణ, దంటు గోవర్ధన్ రెడ్డి, రాచకొండ వెంకటేశ్వరరావు, కళ్ళం పిచ్చిరెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు కలిసి అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గ బాధ్యతలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అప్పగించడం జరిగింది. ఈ రోజు నుంచి నేను ఇక్కడ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కానీ, కాన్స్టిట్యున్సీలో ఉన్న 42 గ్రామాలు, 2 టౌన్లు అన్ని చోట్ల కూడా కలుపుకొని కొత్తగా మళ్ళా పార్టీ ఆదేశానుసారం వివిధ ప్రాంతాల్లో బాడీలు వేయడం కానీ, కార్యకర్తలని ఉత్తేజపరిచే కార్యక్రమాలు కానీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మంగళగిరి నియోజకవర్గంలో మళ్ళా పాత రోజులు వచ్చేటట్టుగా మేమందరం కూడా కలిసి ముందుకెళ్ళడానికి ఈ రోజున మా కార్యకర్తలు అందరితో కూడా సమావేశం కూడా జరిగింది. అందరూ కూడా వారి వారి సంతోషాలను వ్యక్తపరిచారు. తప్పనిసరిగా మేము ఈ మంగళగిరి నియోజకవర్గంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెప ఆడించిపోతున్నామని తెలియజేస్తున్నాను. ఈనాటి మంచి మాట. మీ ఆత్మ ప్రబోధమును వినడం సులభమే, దాని ప్రకారం నడుచుకోవడమే కష్టం. చార్లెస్ స్వేయిన్ పోయల్. పెదవడ్లపూడిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో తిరుమల లడ్డూ కల్తీపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా జనసేన ఆధ్వర్యంలో బుధవారం రాత్రి జన సైనికులు దేవాలయంను సంప్రోక్షణ చేసి శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన మంగళగిరి దుగ్గిరాల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, పసుపులేటి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు గూడూరు వెంకట్రావు, చిట్టిబొమ్మ వెంకటేశ్వరరావు, ఏళ్ల శివరామయ్య, జనసేన నాయకులు తిరుమలశెట్టి కొండలరావు, కాపరోతు సుందరయ్య, నడపన దుర్గారావు, లింగినేని మోహన్ సాయి, నరేంద్ర, శ్రేణు, రవి, బోనాల నాగేశ్వరరావు, అన్నే శేషారావు, ధూళిపూడి ఆంజనేయులు, కటకం భరత్, మారిళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. వడ్లపూడి శ్రీ వెంకటేశ్వర స్వామి గుళ్ళో స్వామివారి ఆలయాన్ని సంప్రోక్షణ చేసి, శుద్ధి చేసి, సంప్రోక్షణ చేసి పూజ జరిపించడం జరిగింది. దీనికి జనసేన పార్టీ తరపున, తెలుగుదేశం పార్టీ తరపున, భారతీయ జనతా పార్టీ తరపున, కూటమి ప్రభుత్వం తరపున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 100 సంవత్సరాల చరిత్ర గల
లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే విషయం ఎంతో భక్తుల్ని ఎంతో తీవ్ర వేదనకు గురి చేసింది. ఈ తెలిసి చేసిన ఆ ఏడుకొండల సభని మన్నించని దీక్ష చేపడతా ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ప్రాయశ్చిత దీక్షలో భాగంగా ఈరోజు జనసేన కూటమి తరపున అందరూ టీడీపీ బీజేపీ జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు మన పెదవడ్లపూడి వెంకటేశ్వర స్వామి గుడిలో సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వామి మాకు తెలిసి చేసిన తప్పును క్షమించమని ఏడుకొండల స్వామిని మనసారా వేడుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఈ వెంకటేశ్వర స్వామి గుడి సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి దీక్షకు సంఘీభావంగా ముఖ్యంగా ఈ సంప్రోక్షణకి ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలిసిందే. ఒక దుర్మార్గుడు చేసిన అవినీతిలో భాగంగా లడ్డులో కల్తీ నెయ్యిని కలిపి అపవిత్రం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. గత 4-5 రోజుల నుంచి ఈ విషయాన్ని ప్రజలందరూ ఎంతో బాధపడుతూ ఎంతో ప్రశస్తమైన లడ్డుని ఈ విధంగా భారత రాజ్యాంగం ప్రకారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారత పౌరుడు తిరుమల ఏడుకొండల స్వామి దర్శనముకు వెళ్లవచ్చునని అటల్ జనసభ అధ్యక్షులు బీజేపీ సీనియర్ నాయకులు మైలా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. హిందూ సంప్రదాయం ప్రకారం దర్శనం చేసుకోవచ్చు శ్రీవారి వెంకటేశ్వర స్వామి వారిని. ఎందుకంటే సర్టిఫికేట్లో ఇండియన్ హిందూ వస్తుంది, ఇండియన్ క్రిస్టియన్ వస్తుంది, ఇండియన్ క్రిస్టియన్ మాల వస్తుంది, ఇండియన్ హిందూ క్రిస్టియన్ మాదిగా వస్తుంది, ఇండియన్ హిందూ అజీన మాల వస్తుంది. అలాగనే ఇండియన్ ముస్లిమ్స్ దుర్దేవులు అనే వస్తుంది. ప్రతి సర్టిఫికేట్లో కూడా ఇండియన్ హిందూ ఉంది. కాబట్టి వీళ్ళు జైన్లు కానీ సిక్కులు కానీ క్రిస్టియన్స్ కానీ హిందువులు కానీ ఇతర మతాలైన వారందరూ కూడా దర్శనం చేసుకోవచ్చు. మరి ఇండియన్ భారతీయులు కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు కాదు కదా, అమెరికా వాళ్ళు కాదు కదా, మన భారతీయులు ఎవరైనా దర్శనం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి కానీ మాజీ ముఖ్యమంత్రి ప్రధాని కానీ ఎవరైనా మతాలను మాత్రం దృష్టిలో పెట్టుకోవద్దని దర్శనం తప్పకుండా చేసుకోవచ్చని మనం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆంక్షలు విధించాలని ప్రయత్నం చేస్తున్నారు. అనాలోచితది ఆంక్షలు విధించాలని చెప్పేసి నేను అటల్ జనసభ అధ్యక్షుడు మేళ శ్రీనివాసరావు గారు తెలియపరుస్తున్నాను. రెడ్డి గారు దర్శనం చేసుకోవచ్చు, హిందూ భారతీయుడు, ఆయన క్రిస్టియన్ అనేది మాట రాకూడదు. భారీ వర్షాలకు దెబ్బతిన్న చేనేతలకు సాయం అందించడం పట్ల సీఎం సిబిఎన్కు వివిధ చోట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఓ రిపోర్ట్. ఆత్మకూరులో భారీ వర్షాల ముంపుకు గురైన చేనేత కార్మికులకు ప్రభుత్వం 25,000 రూపాయలు సాయం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ చేనేత కార్మికులు సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొమ్మ లవకుమార్, తాతా కోటయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఇబ్బందులు పడుతూ పనులు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. అలాగే మంగళగిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా వీవర్స్ చేనేత కార్మికులు ఉన్నందువల్ల మరి చేనేత కార్మికులకు మగ్గం గుంటల్లోకి నీళ్లు పోయి మరి నేతనేసుకుంటానికి వీలు లేక వాళ్ళ పరిశ్రమ కుంటిపడిపోయినందున వాళ్ళకి జీవనోపాధి కోసం గతంలో లోకేష్ గారు నాయకత్వంలో మరి 50 కేజీల బియ్యం, మరి కేజీ కందిపప్పు, కేజీ నూనె, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళదుంపలు అట్లా పంపిణీ చేయటం జరిగింది. పంచదార కూడా పంపిణీ చేయటం జరిగింది. దానిలో భాగంగానే మళ్ళీ మరి లోకేష్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నీళ్లు వచ్చి వరద నీళ్ళు వచ్చి ఇళ్ళు మునిగిపోయిన వాళ్ళకి భారీ సహాయం చేస్తానని చెప్పని అన్నారో ఆ మాట ప్రకారంగా, అలాగే మన గ్రామంలో మగ్గం గుంటలోకి నీళ్ళు వచ్చి నష్టపోయినటువంటి కార్మికులు ప్రతి ఒక్కరికి కూడా మరి పేరు పేరున మొన్న ఎంతమందికి అయితే పరిహారం ఇచ్చారో అంతమందికి కూడా ఒక్కొక్క మనిషికి 25,000 రూపాయలు నష్టపరిహారం కింద భారీ విరాళంగా ఇవ్వటం జరిగింది. ఇటువంటి కార్యక్రమం నిన్నడు కూడా ఏ గవర్నమెంట్ కూడా ఇచ్చిన పాపాన్ని లేదు.
గతంలో కూడా చాలా వర్షాలు వచ్చినాయి కానీ మరి ఏ ప్రభుత్వం కూడా ఆదుకున్నటువంటి కార్మికుల్ని ఆదుకున్నటువంటి దాఖలాలు లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా రాగానే వస్తున్నారు, తీసుకున్నారు. కానీ మీరు గమనించాల్సింది ఒకటి ఉందండి, ఎట్లా వచ్చినాయి, ఎందుకు ఇస్తున్నారు, ఎవరిచ్చారు అనేదాన్ని మనసులో పెట్టుకోవాలా. మంగళగిరి 27వ వార్డు రాజీవ్ గృహకల్ప వద్ద ఉన్న మొగ్గాల షెడ్ చేనేత కార్మికులకు వరద సాయం 25,000 అందించినందుకు గాను చేనేత కార్మికులు సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందం సుబ్రహ్మణ్యం, జంజనం సాంబశివరావు, పిచ్చుక సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. కాదలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు ఆలా సరళాదేవి, వెనుగళ్ల హేమసుందర్రావు, టీడీపీ నాయకులు గాదే పిచ్చిరెడ్డి, పల్లబోతుల శ్రీనివాసరావు, జనసేన నాయకులు అప్పికట్ల వెంకటరత్నం నాయుడు, బీజేపీ నాయకులు కె శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మరి కాలగ్రామంలో ముఖ్యంగా టోల్గేట్ దగ్గర నుంచి పొలిమార దగ్గర వరకు కూడా ఈరోజు మరి క్లీనర్ని శుభ్రం చేయడం అనేది కార్యక్రమం ప్రారంభించాం. మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మరి వివిధ హోదాల్లో ఉన్నటువంటి మరి అట్లానే కాసగ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లబోతుల శ్రీనివాసరావు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు వెంకటరత్న నాయుడు గారు, మరి అట్లానే బీజేపీ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, మరి మన గ్రామ సచివాలయ ఈవో గారు అయినటువంటి సరళాదేవి గారు, మరి సచివాలయ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, మరి అందరికీ కూడా మరి మా యొక్క నమస్కారాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని మన గ్రామంలో కూడా శానిటేషన్లో కొన్ని లోపాలు ఉండే అవి కూడా లేకుండా మరి కొత్తగా వచ్చినటువంటి పెదవడ్లపూడి భగవాన్ శ్రీ సత్య షిరిడి సాయిబాబా మందిరం ఆవరణలో సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన విజయవాడ వాసవి ఐకేర్ హాస్పిటల్ సహకారంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మందిరం నిర్వాహకులు పాతూరి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు అన్నే శరత్, డాక్టర్ పల్లవి, బి వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. వాసన ఐకేర్ సౌజన్యంతో ఈరోజు ఉచిత కంటి శిబిరం జరగబడినది. దీనికి సంబంధించి ఆపరేషను ఉచితంగా జరిగింది. అలాగే ఉచితంగా కళ్ళజోళ్ళు ఇవ్వబడును. అలాగే దానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమన్నా వాసన ఐకేర్యాలు మేము కలిసి సాయి చారిటబుల్స్ తరఫున అది ఏం కావాలో చూసి దానికి కావాల్సినంత అరేంజ్మెంట్ మేము చేస్తున్నాం. సాయి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము అందరికీ కంటి చూపు చూస్తున్నామండి. ఉచితంగా 100 పైగా వచ్చారు. సో దాంట్లో 50 మంది దాకా చుక్కల ఆపరేషన్ ఉన్నారు. ప్రతి ఒక్కరికి మేము ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా కంటి ఆపరేషన్లో మేము చేస్తామండి. కళ్ళజోడు కూడా ఒక 40 మందికి ఉన్నాయండి. వాళ్ళకు కూడా మేము ఉచితంగా కళ్ళజోడులు కూడా ఇస్తాము. పెదవటపూడి గ్రామం మరియు పరిసర గ్రామ ప్రాంత ప్రజలకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో కంటికి ఆపరేషన్ చేయించుకోవాల్సిన వాళ్ళకి కానీ, అదేవిధంగా కళ్ళజోడు అవసరమైన వారికి కానీ సాయి చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఉచితంగా కళ్ళజోడు అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో చాలా ఎక్కువ మంది పాల్గొన్నారు. మంగళగిరికి చెందిన మాజీ కౌన్సిలర్ వలివెడి రాధాకృష్ణమూర్తి గురువారం మృతి చెందారు. 1985-1990 కాలంలో మంగళగిరి మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేశారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపం నిర్మాణానికి కృషి చేశారు. శాస్త్రీబామ్ ప్రొడక్ట్స్ కంపెనీ ఆధ్వర్యంలో మంగళగిరిలో ఎస్టీయు సహకారంతో టౌన్లోని అన్ని స్కూల్స్లో చదువుకునే విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ జరగనున్నది. ఈ మేరకు గురువారం ఏర్పాటైన కార్యక్రమంలో శాస్త్రీబామ్ ప్రతినిధులు రామనాథం వీరభద్రరావు, కె పద్మజారాణి, వేవర్స్ కాలనీ స్కూల్ హెచ్ఎం ఎస్ శ్రీనివాసరావు, కె కృష్ణమాధవి, ఎస్టీయు నేత ఎంవి గిరి తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి టౌన్ పరిధిలోని రత్నాల చెరువుకు వెళ్లే అండర్ పాస్ నుండి మరికొంత దూరం వెళ్లే ఈ రోడ్డుకు ఇరుప్రక్కల ఆక్రమణలు పెరిగిపోయాయని గోలి రామాంజనేయులు వాపోతున్నారు. ఈ మేరకు ఎంటీఎంసీకి వినతి పత్రం సమర్పించారు. బైపాస్ నుంచి ఒక తార్ రోడ్డు ఉంటుంది రత్నాల చెరువు రావడానికి. ఆ తార్ రోడ్డు ఒక 1/2 కిలోమీటర్ రాగానే అక్కడ నుంచి ఇంకొక 1/2 కిలోమీటర్ దూరాన రోడ్డుకి ఇరువైపులా ఇళ్ళు ఆక్రమించుకొని ఉంటున్నారు. ఆక్రమించుకొని ఉంటుందే కాక
ఆ ఎదర ఇంకా ఒక గది ఉంటే ఇంకొక గది పెంచుకొని అట్లా రోడ్డు దాకా వచ్చేసి మున్సిపాలిటీ వారు వేసిన తార్ రోడ్డుకి ఆనుకొని ఆక్రమించుకోవటమే కాకుండా మరి వాళ్ళు అక్కడే బట్టలు ఉతుక్కోవటం, మరి అక్కడే ప్యాసులు పోయటం, అక్కడే దొడ్డుకులు కూర్చోవటం, మరి అక్కడే మందు తాగుతున్నారు, మరి అక్కడే జోదాలు ఆడుతున్నారు, మరి అక్కడే కడ్రాయిల మీద స్నానాలు చేస్తున్నారు. మీరు ఇదంతా కూడా ఇంతే కాదు, ఇక ఆక్రమించుకుంది కాక వాళ్ళు ఆటోలు పెట్టుకుంటారు, రిక్షాలు పెట్టుకుంటారు. మరి అవతల ఇంకొక వెహికల్ వస్తే ఇటు వెళ్ళటానికి లేకుండా, అంటే వాళ్ళ ఇంటి దగ్గరగా బళ్ళు వెళ్లకుండా స్పీడ్ బ్రేకర్లు వేసారు, అన్అఫీషియల్ స్పీడ్ బ్రేకర్లు. ఆ లైన్కి ఒక 10 ఇళ్ళుంటే 12 స్పీడ్ బ్రేకర్లు గుంటలు ఉన్నాయండి. ఇవన్నీ మీరు స్పాట్లో వెళ్ళి చూసినా కూడా మీకు అర్థమైద్ది. రోడ్డు నుంచి ఇంటికి వచ్చే దారిలో ఆటోలు అడ్డం పెట్టి ఆటోల్లోనే డ్రింక్ చేస్తున్నారు. మేము చూస్తే అడిగితే మా మీదకి వచ్చి గొడవ చేస్తారు. దారిలో నడవడానికి చాలా భయపడుతున్నాము. గ్రూపులుగా కూర్చుంటారు, 3-4 గ్రూపులు రోడ్డు మొత్తం మీద. అండర్వేర్లు వేసుకొని స్నానం చేస్తారు. వాళ్ళ లేడీసు పక్కనే ఉంటారు. మరి వాళ్ళు లేడీసు వాళ్ళ భార్యలు వాళ్ళకి ఇంట్లో చూపించుకుంటే బాగుంటుంది, కానీ మా మగాళ్ళు మాకు చూపించాలి, వాళ్ళ మగాళ్ళు వాళ్ళకి చూపించాలి, మాకెందుకు చూపించడం? ఆ విషయమై నేను కమిషనర్ గారిని ఇప్పటికి 3 సార్లు కలిసాను. లెటర్ పెట్టిన తర్వాత ఇదిగో అదిగో అంటారు. వారు ఎవరిని పంపిస్తున్నది లేదు, దాన్ని పరిష్కారం చేస్తున్నది లేదు. పైగా ఈ విషయం అయ్యి సచివాలయం నుంచి లేడీ పోలీస్ అని మాకు ఫోన్ చేశారు. ఆవిడేం చెప్తారు, నేను ఈ విషయం మీద ఇంతకుముందు పోరాటం చేశానండి, వాళ్ళందరూ గ్రూపుగా మా ఇంటి మీదకి వచ్చి గొడవ చేశారు, జాగ్రత్త. ఆవిడ మమ్మల్ని బెదిరిస్తుందా లేకపోతే మాకేం అర్థం కాల. ఈ విషయమే మేము సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చామన్నమాట. వెంకటేశ్వరరావు కొట్టు దగ్గర మందులు తాగుతా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆడపిల్లలు రావాలన్నా ఏది చేయాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏ వెహికల్ కూడా లోనకి రానివ్వట్లేదు. 40 సంవత్సరాల క్రితం అది ఒక పెద్ద డొంక పెద్ద బాగొచ్చేది అనమాట. రాను క్రమేణా కొంతమంది ఇల్లు లేక పాకాలు వేసుకొని ఉన్నారు అటు ఇటు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంటున్నారు. ఓ సంవత్సరం క్రితం మున్సిపాలిటీ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు వచ్చి ఇళ్ళు తీసేస్తామని పేర్లు రాసుకెళ్ళారు. కానీ ఇంతవరకు మరి వాళ్ళు ఏం చేయలేదు. మరి వాళ్ళు లేచిపోవాలంటే వాళ్ళకి మరి స్థలం అన్నా ఇల్లన్నా వాళ్ళకి ఇవ్వాలి ప్రభుత్వం. మరి అలాంటి చర్యలు కూడా ఏమీ తీసుకోవట్లేదు వాళ్ళు ప్రభుత్వం. మరి స్థానిక ఎమ్మెల్యే గారు మాకు అందుబాటులో ఉండలేదు. ఈయన మాట్లాడాలన్నా చేయాలన్నా కానీ మరి స్థానిక ఎమ్మెల్యే కూడా మరి మాకు లేకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి? తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాజధాని అమరావతిలోని విట్ యూనివర్సిటీ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన నిర్వహించారు. ఈ యూనివర్సిటీలో 17వ తేదీన బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న సాయి శ్రియ ఆత్మహత్య సంచలనం కలిగించింది. ఈ అంశంపై తల్లిదండ్రులు కూడా ఆందోళన చేస్తున్నారు. సాయి శ్రియ మరణంపై తల్లిదండ్రులు యూనివర్సిటీ వీసీని కలవాలని ప్రయత్నించగా గత 3 రోజుల నుంచి పర్మిషన్ ఇవ్వడం లేదు. గేటు వద్దనే తల్లిదండ్రులు నిరసన తెలుపుతున్నారు. కాగా గురువారం కూడా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వీసీని కలవటానికి ప్రయత్నించగా సెక్యూరిటీ గార్డులు పోలీసులు పర్మిషన్ లేదని అడ్డుకున్నారు. ఇదే సమయంలో ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు గోడ దూకి లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేశారు. దీన్ని కూడా సెక్యూరిటీ అడ్డుకుంది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ ఈ సమస్యను యూనివర్సిటీ వీసీ బయటకు వచ్చి సంప్రదించే వరకు పోరాటం ఆపము అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ విట్ వైస్ ఛాన్సలర్గా ఉన్న కోటిరెడ్డి గారు 3 రోజుల నుంచి వాళ్ళు తిండి నిద్రాహారాలు మాని ఇక్కడే వెయిట్ చేస్తున్నా కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. అదే విట్ యూనివర్సిటీ విద్యార్థుల కోసం ఉందా లేకపోతే ఇదేమన్నా నిషేధిత ప్రాంతం అని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా సూటిగా అడుగుతాను. తక్షణమే సాయి శ్రియ మృతి మీద న్యాయ విచారణ జరిపించాలి. వారి కుటుంబ సభ్యులకి న్యాయం చేయాలి. అదేవిధంగా ఏదైతే గతంలో విద్యార్థులు చేసినటువంటి లోపల అనేక అనుమానాలు, వాళ్ళు ఫుడ్ సరిగా పెట్టడం లేదు, లక్షలాది రూపాయలు ఫీజులు కట్టించుకుంటున్నారు కానీ సరైన నాణ్యమైన భోజనం పెట్టట్లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే వారి మీద కక్షపూరితంగా ఇంటర్నెట్లో వాళ్ళకి ఇంటర్నల్స్లోనూ ప్రాక్టికల్స్లోనూ మార్క్స్ తగ్గించడం, వారిని భయభ్రాంతులకు గురి చేయడం. అంటే ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీ అని చెప్పేసి విచ్చలవిడిగా వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి కోటిరెడ్డి వ్యవహరిస్తున్నారు. తక్షణమే విట్ వైస్ ఛాన్సలర్గా ఉన్న కోటిరెడ్డి మీద చర్యలు చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కోరుతున్నాం. ఇటువంటి సాయి శ్రియ మృతి మీద విచారణ చేపట్టి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు కూడా విట్ యూనివర్సిటీ ముందర
నిరాహార దీక్ష కూడా వెనుకాడబోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద కూటమి ప్రభుత్వం 100 రోజులు గడిచిన అనంతరం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం నిర్వహించారు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమంలో మాట్లాడారు. ఇంకా నాయకులు ధనేకుల వెంకట సుబ్బారావు, పుట్టి రామచంద్రరావు, బేతపూడి విజయశేఖర్, ఎర్రగోపు నాగరాజు, కంతేటి బ్రహ్మయ్య, కర్నాటి శ్రీనివాసరావు, నూతలపాటి రామారావు, అధికారులు, ఎంపీడీఓ శివనారాయణ, వ్యవసాయ శాఖ అధికారి శ్రీరంజని, ఏపీఎం చిన్నవీరయ్య తదితరులు పాల్గొన్నారు. ఒకటో తారీఖు గ్యారెంటీ ఉందా అంటే లేదు. 5వ తారీఖు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, 15వ తారీఖు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, 20వ తారీఖు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. పెన్షనర్లు అయితే ఉద్యోగం చేసి ఇక్కడ ఒకరిద్దరు పెన్షనర్స్ ఉందంటారు. పెన్షనర్కి వస్తుందో లేదో గ్యారెంటీ లేదు. జీతాలు కోసేసిన సందర్భం. పిఆర్సీ అంటే ఏంటనమాట, రివిజన్ కమిషన్ అని వేస్తారు. 5 ఏళ్ళకు ఒకసారి నియామకం చేసి పెరిగిన ధరలకు అనుకూలంగా ఉద్యోగస్తుల జీతాలు కూడా పెంచితే ఇతరితర కార్యక్రమాలు చేయకుండా ఉంటారన్న ఉద్దేశం పిఆర్సీ కూడా తగ్గించి ఇటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయి, ఇప్పుడు లేవు. 1వ తారీఖు జీతం, 1వ తారీఖు పెన్షన్ ఇప్పుడు ఎంత? నీకు 6,000 ఎంత? నీకు 4,000. 6,000 వచ్చేవాళ్ళు వేరు. పెన్షన్లో వరదలు వచ్చిన రోజు కూడా పెన్షన్ ఇచ్చారా లేదా అని అడుగుతారు. అది ఎవరో ఘనత అంటే ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులు. ప్రభుత్వ అధికారులు గతంలో వీళ్ళే, ఇప్పుడు కూడా వీళ్ళే. మంగళగిరిలో పద్మశాలి సంక్షేమం అండ్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా నూతనంగా నియమితులైన నందం అబ్బద్దయ్యను పలువురు అభినందించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్లో టీడీపీ సీనియర్ నాయకులు దానబైన సుందరరావు యాదవ్ ఆధ్వర్యాన నూతనంగా నియమితులైన పద్మశాలి సంక్షేమం అండ్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నందం అబ్బద్దయ్య, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథులను శాలువాలతో సత్కరించి బొకేలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చావలి ఉల్లయ్య, బత్తుల నాగరాజు, మాజేటి గోపాలకృష్ణ, రుద్ర సాంబశివరావు, తోట శ్రీనుబాబు, మర్రి యేసుబాబు, బైరబోయిన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అదేవిధంగా ఈ రోజున మంగళగిరి మన పార్టీ ఆఫీస్ ఎంఎస్ గారి భవనంలో పెద్దలు, గౌరవనీయులు, మరి ఎప్పుడో పార్టీ గురించి అనేక రంగాలుగా పాటుపడి మరి ఎంతో పార్టీకి సేవ చేసినటువంటి నందం అబ్బద్దయ్య గారికి పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చైర్మన్గా స్టేట్ చైర్మన్ ఇచ్చినందుకు యూనిట్ తరఫున ప్రత్యేకంగా వారికి బీ సంఘాల తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా శారద గారు కూడా రూరల్ మండల పార్టీ ప్రెసిడెంట్, తను కూడా పార్టీ కోసం అనేక రంగాలుగా ఇక్కడ ఆఫీస్లో ఉండి ఎప్పుడెప్పుడు గైడెన్స్ ఇస్తూ మరి రూరల్ గ్రామాల్లో సమన్వయం చేసినందుకు వారికి కూడా మరి సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక మన బీసీ సంఘాల తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే ఉదాహరణగా అబ్బద్దయ్య గారు ఎప్పటి నుంచో పార్టీ కోసం నాకు తెలిసిన మరి గత 30 సంవత్సరాల పార్టీ పుట్టిన కాడి నుంచి పార్టీ కోసం మరి కార్యకర్తగా పనిచేస్తూ జిల్లాలో కూడా అనేక పదవులు నిర్వహించి తను ఏది చేసినా ఏ పదవి ఇచ్చినా కూడా పార్టీకి వనదీసినటువంటి అబ్బద్దయ్య గారికి మరి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినందుకు చాలా సంతోషం. మరి ఒకటే చెప్తా ఉన్నాం, మరి అనేక రంగా మనం మీరు చూస్తూ ఉన్నారు. లోకేష్ బాబు గారు మరి దాదాపుగా ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ ఉన్నారో వారికి గుర్తించి మరి వీరిద్దరికి ఇవ్వటం అనేది కూడా చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే పదవుల కంటే కూడా పార్టీ కోసం ఎక్కువ పనిచేయాలి, చేయాల్సిన అవసరం ఉంది. మరి లోకేష్ బాబు గారు అందరికి కూడా ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో వారందరూ కూడా పదవులు ఇవ్వడానికి దాదాపుగా ఇంచుమించుగా 10 అటో ఇటో ఉంటాయి, కానీ అందరికీ పదవులు వస్తాయి. మంగళగిరిలో ఏపీ పద్మశాలి సంక్షేమం అండ్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన నందం అబ్బద్దయ్యను ఆయన నివాస గృహంలో దేశం నాయకులు శాలువాతో సత్కరించి బొకే అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొత్తపల్లి శ్రీనివాసరావు, సుఖమంచి గిరిబాబు, విన్నకోట శ్రీనివాసరావు, షేక్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఏపీ పద్మశాలి సంక్షేమం అండ్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన నందం అబ్బద్దయ్యను ఆయన నివాస గృహంలో పట్టణ పద్మశాలి బహుతం సంఘం నాయకులు, పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కలిసి శాలువాలతో సత్కరించి బొకేలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బహుత్తమ సంఘం నాయకులు దామర్ల కుబేరస్వామి, చింతక్రింది కనకయ్య, రామనాథం, పూర్ణచంద్రరావు, కిరణ్, గంజి రవీంద్రనాథ్, వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు స్వర్గం పుల్లారావు, కన్నా మాస్టారు, గుత్తికొండ ధనుంజయరావు, అవ్వారు సత్యకృపాల్ డాంగే, మండ్రు రాము, నందం బాబురావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఎన్టీ రామారావు గారు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా చిన్న కార్యకర్తగా నుంచి కూడా ఆ పార్టీలో లీనమైపోయి ఆ తెలుగుదేశం అనే కుటుంబంలో ఒక కార్మికుడిగా కాకుండా ఒక వ్యక్తిగా ఎంతో కాలం నుంచి దాదాపు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా క్రియాశీలకంగా ఆ పార్టీలో ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొంటూ తలలో నాలుకలాగా పార్టీ అన్ని విషయాల్లో కూడా ముందుండి మంగళగిరి చుట్టుపక్కల ఏమి జరుగుతున్నా కూడా అన్నింటిలో నేనున్నానంటూ పద్మశాలి సోదరులకి ఇతర కమ్యూనిటీ వాళ్ళందరికీ కూడా తలలో నాలుకలాగా సలహాలు ఇస్తూ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీని ఎలా ముందుకు నడిపించాలి, పార్టీని ఎలా అభివృద్ధి చేయాలి, మన బీసీలు అందరికీ కూడా ఏ విధంగా. రాష్ట్ర ప్రభుత్వం మొన్న ప్రకటించినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్పొరేషన్లో భాగంగా పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి మరి మొట్టమొదటి నుంచి పార్టీని నమ్ముకొని వాళ్ళ పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్ళి పార్టీకి ఎక్కడా కూడా తొణకకుండా పనిచేసినటువంటి నందం అబ్బద్దయ్య గారికి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వటం మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్వం సంఘం తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్పొరేషన్ ద్వారా పద్మశాలీల్లో వెనకబడినటువంటి అంటే అట్టడుగున ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారికి న్యాయం చేయాలని చెప్పి వారిని కూడా సమాజంలో తగిన గుర్తింపు తీసుకురావడానికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అబ్బద్దయ్య గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారాలు. మొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 20 కార్పొరేషన్లో పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నన్ను నియమించడం, మరి నిన్నే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యుల్ని చైర్మన్లు మేమందరం కూడా కలవటం జరిగింది. మరి అందులో భాగంగా ఈ కార్పొరేషన్కి మరి భవిష్యత్తులో ఈ యొక్క కార్పొరేషన్లు బలోపేతం చేసేదానికి గ్రాంట్ల రూపేణా ఇవ్వాలని కోరటం జరిగింది. మరి అదేవిధంగా నాకు ఇచ్చినటువంటి కార్పొరేషన్ పదవి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి అదేవిధంగా మా ప్రీతమ యువ నాయకులు, మరి ఐటీ విద్యాశాఖ మంత్రులు, స్థానిక శాసన సభ్యులు గవర్నర్లు నారా లోకేష్ గారికి, నాకు ఈ పదవి ఇవ్వటానికి ముఖ్య కారకులైనటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నా. మరి ఈ పదవి వచ్చిన తర్వాత అనేక మంది పద్మశాలి సోదరులు కానికుండా వివిధ వర్గాలు కూడా నాకు ఫోన్ల ద్వారా కానీ స్వయంగా వచ్చి మరి ఈరోజు మరి మంగళగిరి పద్మశాలి సంఘం సంఘీయులందరూ కూడా వచ్చి నన్ను అభినందించి నాకు మరి గౌరవ మర్యాదలు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నా. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వివిధ దేశాల నుంచి కూడా మరి నాకు అభినందనలు తెలియపరిచినందుకు ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తాం. ఓ పక్క ఎమ్మెల్సీ అనురాధ్ గారు, ఆతోనే వచ్చే అబ్బద్దయ్య గారు, వీళ్ళు కంటిన్యూస్గా ఒక పార్టీకే నిబద్ధతతో ఉండి ఇంత చక్కగా పార్టీని గెలిపించడానికి కృషి చేసి పద్మశాలీలకే ఎంతో గౌరవం తీసుకొచ్చారు. నేను ఈ సందర్భంగా పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున, మంగళగిరి కార్యవర్గం తరపున చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ రాబోయే కాలంలో అబ్బద్దయ్య గారి సేవల ద్వారా పద్మశాలి సంఘము, పద్మశాలి ప్రజానిక, ముఖ్యంగా పేద బడుగు వర్గాలు అభివృద్ధి చెందగలని ఆశిస్తున్నాను. వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు. చాలా సంతోషం. మరి నిన్న
తొలి లిస్టులో రాష్ట్ర నామినేటెడ్ పోస్టుల్లో మంగళగిరికి ప్రాధాన్యత ఇస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ప్రీతమ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు పార్టీకి అంకిత భావంతో పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పనిచేస్తున్నటువంటి పెద్దలు, నియోజకవర్గ పార్టీకి పెద్ద దిక్కు అయినటువంటి నందం అబద్దయ్య గారికి రాష్ట్ర పద్మశాలి మరి కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి పద్మశాలి కమ్యూనిటీ కూడా ఈ విషయంలో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉంది. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో నూతనంగా నియమితులైన ఏపీ పద్మశాలి సంక్షేమం అండ్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్యను నీరుకొండకు చెందిన టీడీపీ నాయకులు నన్నపనేని నాగేశ్వరరావు, మాజీ ఎంటీఎంసీ సభ్యులు బెజ్జం యేసుబాబు, పెదవడ్లపూడికి చెందిన టీడీపీ నాయకులు అన్నే చంద్రశేఖర్, అన్నే నందకిషోర్, నవలూరుకు చెందిన టీడీపీ నాయకుడు కట్టా నాని శాలువాలతో సత్కరించి బొకే అందజేసి అభినందనలు తెలిపారు. సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథికి కూడా అభినందనలు తెలిపారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఏపీ పద్మశాలి సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన నందం అబద్దయ్య, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథులను టీడీపీ ఎస్టీ సెల్ నాయకులు కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ నాయకులు పేరం ఏడుకొండలు, కుంభ రాంబాబు, జగన్నాథం ఫిరోజ్, టీడీపీ నాయకుడు ఇద్దం అప్పారావు తదితరులు పాల్గొన్నారు.